వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. మనం టుడే డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే ప్రాఫిట్ అండ్ లాస్. ఏపీపీఎస్సి నుండి మనకి 1 to 2 క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్గా వస్తున్నాయి. నెక్స్ట్ ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో 1 to 2 క్వశ్చన్స్ కన్ఫర్మ్ క్వశ్చన్లు ఇవి. కన్ఫర్మ్గా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి క్వశ్చన్లు అయితే కన్ఫర్మ్గా వస్తున్నాయి కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ మొత్తం టోటల్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ కూడా మనం కంప్లీట్ చేద్దాం టుడే. చాలా ఈజీ ప్రాసెస్లో చేద్దాం, ఓకేనా? ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్కి వచ్చేసరికి బేసిక్ మనకు తెలియాల్సింది ఏంటి అంటే ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి. ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏమి అనేది తెలియాలి. ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి. ప్రాఫిట్ లాస్ తెలియాలంటే ఫస్ట్ మనకి కాస్ట్ ప్రైస్ తెలియాలి, సెల్లింగ్ ప్రైస్ తెలియాలి. కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి తెలియాలి. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్ తీస్తే ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది మనకు తెలిస్తే ఖచ్చితంగా ప్రాఫిట్ అండ్ లాస్ మనం క్వశ్చన్స్ కన్ఫామ్గా ఈజీగా చేయొచ్చు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ అండ్ లాస్లో ఫస్ట్ తెలియాల్సింది మనకి సిపి అంటే కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఎస్పి తెలియాలి, ఎస్పి సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది. కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్ కొన్న ధర అమ్మిన ధర అనేది తెలియాలి. కొన్న ధర ఏంటి, అమ్మిన ధర ఏంటి. కాస్ట్ నువ్వు కొన్న ధర, కాస్ట్ అంటే కొన్న ధర, ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన ధర. చూడండి మనకి సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్ అంటే తెలిసింది. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి చూడండి, అమ్మిన ధర. నువ్వు ఎంతకైతే అమ్మావో అది సెల్లింగ్, నువ్వు కాస్ట్ కొన్నది ఎంతకైతే అది కొన్న ధర, ఓకేనా? అయితే ఇందులో ప్రాఫిట్టా లాస్ అనేది ఎలా తెలుసుకోవాలి. ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి. ఫస్ట్ ప్రాఫిట్ అంటే చూడండి, ప్రాఫిట్ పర్సంటేజ్ వేరు, ప్రాఫిట్ వేరు. ప్రాఫిట్ అంటే సిపి మైనస్ ఎస్పి, సిపి మైనస్ ఎస్పి, ఓకేనా? ప్రాఫిట్ వచ్చింది మనకి. నెక్స్ట్ సేమ్ సిపి మైనస్ ఎస్పి ఏది పెద్దదైతే అది మనం తీసుకుంటాం. నెక్స్ట్ లాస్ కూడా అంతే, లాస్ సిపి నుంచి ఎస్పి తీస్తే ఎంత అయితే అంతే. మనకి ఏదైనా ఏది ఎటువైపు రాసినా సరే మైనస్లో ఉంటే లాస్, ప్లస్లో ఉంటే మనకి ప్రాఫిట్ అనేది గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏంటి, ఓకేనా? లాస్ పర్సంటేజ్ అంటే ఏంటి తెలియాలి. ఫస్ట్ ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి ఒక డిఫరెన్స్ వాల్యూ వస్తుంది కదా, ఒక డిఫరెంట్ వాల్యూ వస్తుంది కదా, దాని యొక్క డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ బై సిపి. ఎప్పుడు కూడా సిపి పైనే మనం ప్రాఫిట్ కానీ లాస్ కానీ చూస్తాం, అయితే లాస్ వచ్చేటప్పుడు సేమ్, లాస్ బై ద డిఫరెన్స్లో ప్రాఫిట్, లాస్ బై సిపి ఇంటూ 100. సేమ్ ఈ 4 మనకు తెలుసుంటే ఖచ్చితంగా మనం ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయొచ్చు. దీనితో పాటు ఇంకొక మనకి ఫార్ములాలో ఉంటుంది. ఆ ఫార్ములా ఎలా ఏంటి అంటే చూడండి, సిపి ఎప్పుడు కూడా సిపి ఇంటూ వాడు ఒక పర్సంటేజ్ ఇస్తాడు మనకి, ఆ పర్సంటేజ్ ఎక్స్ పర్సెంట్ అంటే బై 100, పర్సెంట్ కదా, బై 100 ఈక్వల్స్ టు ఎస్పి. ఇది గుర్తుంటే మనం ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు. ఇది గుర్తుంటే ఏ క్వశ్చన్ అయినా మనం చేయొచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు ఇది గుర్తుంటే, ఓకేనా? చూడండి సిపి ఇంటూ 100 బై ఎక్స్ బై 100 ఈక్వల్స్ టు ఎస్పి అనేది మనకి గుర్తుండాలి, ఓకేనా? అయితే ఫస్ట్ ప్రతి మోడల్ నుంచి మనం క్వశ్చన్లు అయితే చేసుకుంటూ పోదాం. మనకి ఒక 10 to 15 మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ నుంచి మనకు క్వశ్చన్లు ఎలా ఇస్తున్నాడు, ప్రీవియస్ క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్లో వచ్చేసరికి చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ మ్యాన్ పర్చేజ్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 8,000 అండ్ ఇట్ సోల్డ్ ఫర్ 9,200, దెన్ ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. ఒక వ్యక్తి వస్తువుని 8,000 రూపాయలకు కొని దాన్ని 9,200కి అమ్మితే అతను లాభం పొందాడా నష్టం పొందాడు, ఎంత శాతం పొందాడు. లాభం పొందాడు నష్టం పొందాడు అంటే ఖచ్చితంగా లాభం పొందాం. ఎంత పొందాం అంటే మీకు చెప్పాను, 8,000 అంటే సిపి 8,000 ఎంత తీయాలి మనం, 9,200లో తీస్తే డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ ఎంత 1,200 అనేది మనకి ప్రాఫిట్ వచ్చింది. 1,200 అనేది ప్రాఫిట్ వచ్చింది. కానీ మనకి ఏమడిగాడు చూడండి, ఆప్షన్లో 1,200 ఉంటుంది కాబట్టి మనం ఆప్షన్లో ఉంటుంది 1,200 ఉంటుంది. కానీ వాడు పర్సంటేజ్ అడిగాడు. ఎంత పర్సంటేజ్ అడిగాడు చూడండి, పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్, డిఫరెన్స్ 1,200 చూడండి, డిఫరెన్స్
చూడండి గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ 1200, డిఫరెన్స్ 1200 బై సిపి వాల్యూ ఎంత, సిపి 8000, సిపి 8000 ఇంటూ 100 చెప్పాను కదా, ఇంటూ 100, 2 zeros క్యాన్సిల్, 1010 క్యాన్సిల్, ఓకేనా, 1010 క్యాన్సిల్. అయితే 4 3 times, 4 2 times, 2 1 times, 2 how many times, 2 5 times, 5 3 15% మనకి ఏమొచ్చింది, 15% ప్రాఫిట్ వస్తుంది, 15% ప్రాఫిట్ వస్తుంది, ఓకేనా, గుర్తుపెట్టుకోండి 15% ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ పర్చేజ్ అన్ ఓల్డ్ బైక్ ఫర్ 10,000 rupees అండ్ స్పెండ్స్ 2,000 rupees ఇన్ రిపేర్ అండ్ అగైన్ సోల్డ్ ఫర్ 15,000, దెన్ ఈస్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. అయితే ఒక వ్యక్తి తన బైక్ని 10,000కి కొని ఆ తర్వాత దాన్ని 2,000కి రిపేర్లకు పెట్టాడు అంట. అయితే ఆ బైక్ని 15,000కి అమ్మాడంట. 15,000కి అమ్మితే అయితే లాభం పొందాడా నష్టం పొందాడా అనేసి తెలియాలి ఫస్ట్. అయితే ఫస్ట్ సిపి వాల్యూ మనకి ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ సిపి వాల్యూ ఎంత అవుతుంది, సిపి వాల్యూ 10,000 ప్లస్ 2,000 అంతే కదా, రిపేర్లకి పెట్టాడు సిపి అంటే వీడు పెట్టుకుందే కదా మొత్తం 12,000 అయింది. అయితే ఎస్పి ఎంత, అమ్మింది ఎంత, 15,000. అయితే లాభమా నష్టమా, ఖచ్చితంగా లాభమే. 12,000 నుంచి 15,000కి అమ్మాడంటే 3,000 లాభం పొందాడు. 3,000 డిఫరెన్స్ 3,000 బై దేనిపై, సిపి ఎంత మనకి 12,000, సిపి 12,000 ఇంటూ 100 కదా, మనకి 100% కావాలి కాబట్టి 3 zeros క్యాన్సిల్, 3 1 times, 3 4 times, 4 1 times, 4 25 times. అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి, 25% ప్రాఫిట్ వచ్చింది, 25% ప్రాఫిట్ వచ్చింది మనకి, 25% ప్రాఫిట్ వచ్చింది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నుంచి మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిట్లు మనం ఎక్కువ కూడా, ఓకేనా. ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ 7,500 rupees బై ద సెల్లింగ్ అన్ ఆర్టికల్ గెట్స్ 25% ప్రాఫిట్, దెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ అడిగాడు. ఒక వ్యక్తి తన వస్తువుని 7,500కి అమ్ముతున్నాడు. అయితే దాని ద్వారా అతడు 25% లాభం పొందుతున్నాడు. అయినా ఆ వస్తువుని కొన్న వెల ఎంత, అయితే ఆ వస్తువు కొన్న వెల ఎంత మీకు చెప్పాను ఫస్ట్ ఏంటి, సిపి ఇంటూ పర్సంటేజ్ ఇంటూ 100 చెప్పా కదా, పర్సంటేజ్ ఇంటూ 100. అయితే సేమ్ సిపి మనకు తెలియదు, సిపిని ఏమనుకోవాలి, ఎక్స్ అనుకోండి, సిపిని ఎక్స్ అనుకోండి. నెక్స్ట్ 25% ఏం పొందాడు, లాభం పొందాడు అంటే 125 by 100, ఓకేనా, ఈక్వల్స్ టు. అయితే ఎస్పి ఎంత మనకి, ఎస్పి 7,500 చూడండి 7,500. అయితే ఎక్స్ కావాలి మనకి, ఎక్స్ ఈక్వల్స్ టు 7,500 ఇంటూ 100 బై 125, ఓకేనా, 125. 25 5 times, 25 how many times, 4 times, ఓకేనా, 25 4 times. 5 1 times, 5 how many times, 5 1500 times, 5 1500 times, 1500 into 4 6,000. అంటే మనకి కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది, 6,000 rupees అయితే వాడు కొన్న వెల అది, ఓకేనా, 6,000 rupees మనకి కొన్న వెల ఉంది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్ మోడల్ మనకి, ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇది మనకి ఇప్పుడు వరకు గ్రూప్ 2 అయింది కదా, గ్రూప్ 2 ప్రీవియస్గా చూసుకున్నాం, నెక్స్ట్ గ్రూప్ 1 చూసాం, SSCCL చూసాం, CHSL చూసాం. ప్రతి దీనిలో మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో ప్రతి దీనిలో ఈ క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ కనబడుతుంది మనకి, ఓకేనా. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి కనబడుతున్నాయి. నెక్స్ట్ చూడండి, ద కాస్ట్ ప్రైస్ అన్ ఆర్టికల్ ఈస్ 3,200 rupees, ఎట్ వాట్ ప్రైస్ డిడ్ సోల్డ్ ద మార్క్ మేక్ ఏ ప్రాఫిట్ 6 and 1/4%. ఒక వస్తువుని అంట 3,200కి అమ్మాడు, దాన్ని ఎంత ధరకి అమ్మినచో లాభశాతం 6/4 ఉండవచ్చు అన్నాడు, 6/4. అయితే లాభం ఎప్పుడు కూడా మనకి డినామినేటర్లో ఏముంటుంది, సిపి చెప్పాను కదా, సిపి. అయితే 6 and 1/4ని మీరు ఫ్రాక్షన్లో మార్చండి, 6 and 1/4ని ఫ్రాక్షన్లో మారిస్తే చూడండి 6 and 1/4% కదా, ఫ్రాక్షన్లో మారిస్తే 6 4 times 24 25 బై ఫ్రాక్షన్లో మార్చడం కూడా చెప్తున్నా చూడండి, 4 ఇంటూ పర్సంటేజ్ కదా ఇంటూ 100, 25 1 times 25 4 times అంటే 1/16. అయితే
ఈ సిపి వాల్యూ ఇచ్చాడు మనకి, కాస్ట్ ప్రైస్ 3200 ఇచ్చాడు. అయితే వాటి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇంత వచ్చింది అంటే, సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత, ఇప్పుడు 16 కాస్త ఒకటి పెరిగిందంటే 17/16 కదా, 16 పార్ట్లు ఈక్వల్స్ టు 3200 అయితే 17 పార్ట్లు ఎంత, 16 రెళ్ళ 32 అంటే 16 200 అయితే 17 200 టైమ్స్ ఎంత, 17200 టైమ్స్ మొత్తం 3400 మనకి ఆన్సర్ అవుతుంది. 3400 అయితే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, 3400 మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, బేసిక్ లెవెల్ నుంచి తీసుకొస్తున్నా. ఓకేనా, నెక్స్ట్ బై ద సెల్లింగ్ అన్ ఆర్టికల్ 800 అండ్ ఇన్కరెడ్ 10% లాస్, దెన్ వాట్ ప్రైస్ సోల్డ్ మేక్ 25% అన్ ఆర్టికల్. అయితే ఒక ఆర్టికల్ను 1800కి అమ్మడం ద్వారా ఒక వ్యక్తికి 10% నష్టపోయాడు. ఆ ఆర్టికల్పై 25% నష్టం వచ్చేలా అమ్మితే ఎంత ధరకి అమ్ముతాడు? చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. చూడండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ చూడగానే మనం స్టెప్స్ చేస్తూ ఉంటాం. ఏంటి అంటే ప్రొసీజర్లు చేస్తూ ఉంటాం. ప్రొసీజర్ని మీరు చేయకండి. ప్రొసీజర్ చేస్తే ఎగ్జామ్లో మనకి టైం అయిపోతుంది. ఒక ఎగ్జామ్కి మనకి 1 మినిట్ ఇస్తాడు. 1 మినిట్ కాస్త మనం 1 మినిట్లో చేయాలంటే బబ్లింగ్ ఉంటుంది, నెక్స్ట్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం షార్ట్కట్లో చేద్దాం. చాలా సింపుల్. చూడండి, ఒక ఆర్టికల్ని 10% లాస్కి అమ్మాడు. 10% లాస్ కంటే 90% కదా, 90% ఈక్వల్స్ టు 1800. అయితే అది అమ్మడం ద్వారా మళ్ళీ 25% ఏమొచ్చింది, నష్టం వచ్చింది. 25% నష్టం వచ్చిందంటే 75%. హౌ మచ్? 75% హౌ మచ్ అడిగాడు. 75% హౌ మచ్ అడిగితే మనం సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చూడండి, 1800 ఇంటూ 75/90, 0 క్యాన్సిల్, 9 1 టైమ్స్, 9 20 టైమ్స్, 9 1 టైమ్స్, 9 20 టైమ్స్. ఇప్పుడు 75 ఇంటూ 20 ఎంత, 1500. 1500 అయితే మనకి వస్తుంది. ఎంత ధరకి అమ్మితే అంటే 1500కి అమ్మాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, 1500కి అమ్మాలి. ఈ స్టెప్ వేయడం రావాలి మనకి. ఈ స్టెప్ వేయడం వస్తే వస్తుంది. లేకపోతే 100లో మనం 10% లాస్ తీసుకుని 100 ఇంటూ చేసుకుని చేస్తే వస్తుంది, ఆన్సర్ వస్తుంది. కానీ ఎక్కువ టైం పడుతుంది. ఆ టైంను మనం క్యాలిక్యులేట్ ఆ టైం తగ్గించుకోవాలి, మనం రెడ్యూస్ చేసుకోవాలి. టైం రెడ్యూస్ చేసుకుంటే మనకి ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్, ఏ మ్యాన్ పర్చేస్ టు డిఫరెన్స్ ఆన్ ఆర్టికల్ 5000, వన్ సెల్లింగ్ ఫస్ట్ ఆర్టికల్ 10% ప్రాఫిట్ అండ్ సెకండ్ ఆర్టికల్ 10% లాస్, దెన్ ద వాట్ పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఓవరాల్ ట్రాన్సాక్షన్. ఇలాంటి క్వశ్చన్లు ఇస్తే 2 డిఫరెంట్ ఆర్టికల్స్ ఇస్తే, చూడండి గుర్తుపెట్టుకోండి, 2 డిఫరెంట్ ఆర్టికల్స్ ఇస్తే ఆన్సర్ ఎప్పుడు కూడా నో ప్రాఫిట్ నో లాస్, నో ప్రాఫిట్ నో లాస్. చూడండి, నో ప్రాఫిట్ నో లాస్ చెప్తా ఎలా అనేది. నో ప్రాఫిట్ నో లాస్. ఫస్ట్ 5000, 2 డిఫరెంట్ కదా, 5000 2 డిఫరెంట్. ఓకేనా, 2 డిఫరెంట్, 2 వస్తువుల్ని 5000 కొన్నాడు. అయితే దీనిపై 10% లాస్ పొందాడు. 5000 10% పొందాడు అంటే 4500. ఓకేనా, 4500 వాటి దగ్గర ఉంది ఇప్పుడు. నెక్స్ట్, దీనిపై 10% లాస్ పొందాడు. దీనిపై 10% లాస్ పొందాడు అంటే 90/100 చేయండి. 90/100 ఈక్వల్స్ టు 4500. దీనిపై 10% ప్రాఫిట్ పొందాడు. ఓకే, దీనిపై 10% ప్రాఫిట్ పొందాడు అంటే ఎంత? చూడండి, ప్రాఫిట్ పొందాడు అయితే ఎంత వస్తుంది మనకి? ఇది చూడండి, ప్రాఫిట్ పొందాడు అంటే 5500. ఓకేనా, 5500. ఈ రెండు కలిపితే మనకి సేమ్ యాస్టీజ్ మళ్ళీ ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. ఈ రెండు కలిపితే మళ్ళీ 10,000 వస్తుంది. ఈ రెండు కలిపితే మళ్ళీ 10,000 వస్తుంది. అంటే నో ప్రాఫిట్ నో లాస్. ఇది ఓన్లీ 2 డిఫరెంట్ ఆర్టికల్స్ అయితే, ఓన్లీ సింగిల్ ఆర్టికల్ అయితే ఏమొస్తుందో చెప్తాను నేను. ఓన్లీ సింగిల్ ఆర్టికల్ అయితే ఏమొస్తుందో చెప్తా. నెక్స్ట్, ఏ మ్యాన్ పర్చేస్ 2 డిఫరెంట్ ఆర్టికల్స్ 5000, one selling price and article 24 profit and second article 10% loss, then what percentage profit and loss? సేమ్ యాస్టీస్ ఇందాలా చేసినా వస్తుంది. ఇప్పుడు దీనికి డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఇది డిఫరెంట్ 24, ఇది 10. ఇందాక 10 ఉంది మనకి, ఇందాక 10 ఉంది. అయితే ఒక వ్యక్తి తన వద్ద ఉన్న 2 వస్తువులను, ఒకటి 5000 చొప్పున విక్రయించగా మొదటి వస్తువుని 24% లాభం పొందాడు. రెండవ వస్తువును అతను 10% నష్టపోయాడు. అయితే అతను పొందింది లాభమా నష్టమా, ఎంత శాతం? లాభమా నష్టం అయితే ఎంత శాతం అంటే, ఈ క్వశ్చన్ కన్ఫర్మ్ క్వశ్చన్లు అండి.
ఇవన్నీ కన్ఫర్మ్ క్వశ్చన్లు, ప్రీవియస్ మోడల్ చెక్ చేసుకొని మొత్తం ఇస్తున్నాం చూడండి. అయితే సిపి మనకు కావాలి అంటే ఫస్ట్ సిపిలు ఈక్వల్ ప్రైజ్ అయితే గుర్తుపెట్టుకోండి, సిపిలు ఈక్వల్ అయితే ఫస్ట్ ఎంతగా మనకి 24% ప్రాఫిట్, 24% ప్రాఫిట్, సెకండ్ 10% లాస్. ఓకేనా? అయితే ఓవరాల్గా మనకి వచ్చేది ప్రాఫిటా లాసా? ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. చూడండి ప్రాఫిట్ వస్తుంది ఎలా, దీని నుంచి ఇది డిఫరెన్స్ ఎంత, 14 2 ఆర్టికల్స్ కదా, 2 14 అంటే +2 +14 కదా, అంటే 7% మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. చూడండి క్వశ్చన్ చాలా పెద్దది ఉంటుంది, క్వశ్చన్ పెద్దది ఉంది, ఆన్సర్ సింపుల్, ఆన్సర్ని మనం సింపుల్గా చేయొచ్చు. ఓకేనా? సింపుల్గా చేయొచ్చు. 2 ఆర్టికల్స్ కాబట్టి 2 సిపి వాల్యూలు కాబట్టి 14/2 7. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ ప్రైస్ 9,000 rupees ఈజ్ డబల్ ఇంక్రీజ్డ్ బై ద టోటల్ సమ్ ఆర్టికల్ సోల్డ్ అట్ 6,000 rupees, దెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ అనే ఆర్టికల్. ఒక ఆర్టికల్ను 9,000 రూపాయలకి అమ్మడం ద్వారా వచ్చే లాభం అతనికి విక్రయించేటప్పుడు రెట్టింపు అయింది. అయితే అప్పుడు ఆర్టికల్ ధరను కనుక్కోనండి, ఒక ఆర్టికల్ ధరని కనుక్కోనండి. సింపుల్, ఆర్టికల్ ధరని కనుక్కోనండి అంటే ఇలాంటి క్వశ్చన్ కూడా కనబడుతుంది మనకి, ఇలాంటి క్వశ్చన్ కూడా కనబడుతుంది. 2 ఆర్టికల్స్ రెట్టింపు అయింది, డబల్ అయ్యింది, డబల్ చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డబల్ ఇక్కడ రెట్టింపు అని ఇచ్చాడు, నష్టానికి రెట్టింపు. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత, 9,000. అయితే డబల్ అయ్యింది 2 ఇంటూ ఎంత, 6,000 బై మొత్తం ఎన్ని ఆర్టికల్స్ మనకి 3, డబల్ అంటే 3, మొత్తం 3 కదా. మొత్తం చూడండి అన్ని షార్ట్ కట్సే, మొత్తం షార్ట్ కట్స్ చెప్తున్నా. ఓకేనా? చూడండి 9,000 నెక్స్ట్ 6,000 ఇంటూ 2 12,000, 9,000 12,000 ఎంత మనకి 21,000 బై 3 అంటే మనకి ఎంత వచ్చింది, ఒక ఆర్టికల్ 7,000. ఓకేనా? అయితే ఆర్టికల్ ధరను కనుక్కోండి అంటే 7,000 మీరు చేయొచ్చు, దాన్ని చేసుకుంటే మీకు వస్తుంది, డబల్ చేసుకుంటే మీకు వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ద డిసానెస్ట్ వెండర్ ప్రిఫర్స్ టు సెల్లింగ్ గూడ్స్ కాస్ట్ ప్రైస్ బట్ హీ యూజెస్ వెయిట్ 400 grams ఫర్ ఎవ్రీ హాఫ్ కేజీ. చూడండి, దెన్ ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్ అడిగాడు. అయితే నిజాయితీ లేని ఒక విక్రేత అంటే విక్రయించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే కానీ అతను ప్రతి హాఫ్ కిలోలో బరువు 400 గ్రాముల వెయిట్ను ఉపయోగిస్తున్నాడు. అయితే అప్పుడు లాభం అతన్ని ఎంత శాతం వస్తుంది, అంతే కదండి, హాఫ్ కిలోకి బదులు 400 గ్రాములు వేస్తున్నాడు. అయితే అతనికి ఎంత శాతం లాభం వస్తుంది, ఎంత పర్సంటేజ్ లాభం వస్తుంది చూడండి. గెయిన్ కావాలి అంటే గెయిన్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ఎర్రర్ ఎంత మనకి చూపెడుతున్నాడు, ఎర్రర్ బై అక్కడ వచ్చే మనకి గ్రామ్స్, ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నాడు అంటే పర్చేస్ చేసే గ్రామ్స్. ఎర్రర్ ఎంత వస్తుంది మనకి, ఎర్రర్ చూడండి, హాఫ్ కిలో అంటే ఎంత, 500 grams కదా, 500 grams మనకి 400 grams ఇస్తున్నాడు. అంటే ఎర్రర్ ఎంత మనకి 100, ఎర్ర 100 కదా. అయితే మనకి ఎంత వస్తున్నాడు, గ్రామ్స్ ఎంత ఇస్తున్నాడు, 400 ఇస్తున్నాడు, అంతే కదా, 400 ఇస్తున్నాడు ఇంటూ 100 జీరోస్ క్యాన్సిల్, 4 1 times 4 25 times అంటే వాడు ఎంత పర్సంటేజ్ లాభం పొందుతున్నాడు అండి, 25% మనకి లాభం పొందుతున్నాడు. చూడండి ఈ క్వశ్చన్ కూడా మనకి కానిస్టేబుల్లో చూడొచ్చు, ఎస్ఐలో చూడొచ్చు, ఎస్ఎస్సి జీడీలో చూడొచ్చు, ఎంటీఎస్లో చూడొచ్చు, నెక్స్ట్ మనం నెక్స్ట్ సీజీఎల్ లెవెల్ చూడొచ్చు, సిహెచ్ఎస్ఎల్ లెవెల్ చూడొచ్చు, నెక్స్ట్ మనకి ఏపీపీఎస్సీలో కూడా చాలా సందర్భాల్లో అడిగే క్వశ్చన్ ఇది అండి. ఓకేనా? కాబట్టి మనం ఖచ్చితంగా ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్లు అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి అండి మనకి మోడల్స్, అన్ని మోడల్స్ని మనం కవర్ చేసాం. రేపు మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. ఓకేనా?